గత ప్రభుత్వంలో ఆలయాలను అపవిత్రం చేశారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. 2019 నుంచి సంస్కరణల పేరుతో తిరుమలలో వైసీపీ ప్రభుత్వం చాలా మార్పులు చేసిందన్నారు డిప్యూటీ సీఎం. స్వామివారి పూజా విధానాలు కూడా మార్చేశారని మండిపడ్డారు. శ్రీవాణి ట్రస్ట్ పేరుతో 10,000 వసూలు చేశారని ఆరోపించారు. రాజకీయ లబ్ధి కోసమే వైసీపీ నాయకులు ఇలా చేస్తున్నారని విమర్శిస్తున్నారు. తిరుమల లడ్డూను అపవిత్రం చేస్తే ఏం మాట్లాడకుండా ఉండాలా అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. తప్పులు చేసిన వారిని జగన్ ఎలా సమర్థిస్తారని నిలదీశారు పవన్ కళ్యాణ్. దోషులకు శిక్ష పడాల్సిందేనంటూ పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. చాలా అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. ప్రసాదాలు కల్తీ జరుగుతూ ఉన్నాయి. సరిగ్గా లేవు. ప్రసాదం నాణ్యత పోయింది. డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు. రిసిప్ట్లు ఇవ్వట్లేదు. అసలు టీటీడీ మీద కూడా వైట్ పేపర్ రావాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా మేము చాలాసార్లు అనుకుంటా ఉన్నాం. కానీ ఈ స్థాయిలో కల్తీ జరుగుద్దని, కల్తీ ఉంటుంది, ఫుడ్ అడల్టరేషన్ ఉంటుంది, చేసే తిండిలో కల్తీ ఉంటుంది, అన్ని దేవాలయాల్లో కూడా ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా అన్న చర్చ బయటకు వచ్చింది ఈరోజు. అయోధ్య రామ మందిరం కోసం దానికి కూడా వీళ్ళు 1,00,000 లక్ష లడ్లు ఇలా బీఫ్ తోటి, పిగ్ ఫ్యాట్ తోటి, ఫిష్ ఆయిల్ తోటి కలిపిన లడ్డు, 1,00,000 లడ్లు కొన్ని దశాబ్దాలుగా శతాబ్దాలుగా అయోధ్య రామ మందిరం కావాలని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే దానికి కూడా తిరుపతి లడ్లు, టీటీడీ లడ్లు. ఇది దేశం అంతా దీన్ని కదిలిపోయింది ఈ రోజున. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత దీక్ష తీసుకున్న అనంతరం హాట్ కామెంట్స్ చేశారు. 2019 నుంచి సంస్కరణల పేరిట అనేక అక్రమాలు జరిగాయి. దేవుడి దగ్గరకు వచ్చి ఇలాంటి అక్రమాలు జరుగుతున్నా సైలెంట్ గా ఉండాలా అని ప్రశ్నించారు. ఎలా చూడొచ్చు మనం ఈ కామెంట్స్ ని? అలాగే లడ్డూ వివాదం ఎంతవరకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది? అందులో ఎవరెవరు కఠినంగా శిక్షించాలి, ఎవరు బాధ్యులు, దానిపై చర్యలు ఎలా ఉండబోతున్నాయి? టీటీడీ లడ్డూ వ్యవహారానికి సంబంధించి చాలా సీరియస్ అవుతుందనే చెప్పాలి. గత 3 రోజుల నుంచి కూడా ఈ వివాదం రోజు రోజుకి పెరుగుతుందే తప్ప ఎక్కడా కూడా సద్దుమణిగే పరిస్థితి కనిపించట్లేదు. ఎందుకంటే టీటీడీ లడ్డూ వ్యవహారం అనేది ప్రపంచవ్యాప్తంగా కూడా శ్రీవారికి భక్తులు ఉండడం, అలాగే హిందువులు ఎక్కువగా ఉన్నటువంటి దేశం కావడంతో ఎక్కువగా దీనిపైన చర్చ అనేది జరుగుతుంది. జాతీయ స్థాయిలో ఈ లడ్డూ వ్యవహారానికి సంబంధించినటువంటి చర్చ జరుగుతుంది. ఒక పక్క వైఎస్ఆర్సీపీకి సంబంధించి తమ వెర్షన్ వాళ్ళు చెప్తుంటే, ఇటు కూటమికి సంబంధించినటువంటి వాళ్ళు వెర్షన్ అనేది వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదైనప్పటికీ కూడా కొద్దిసేపటి క్రితం పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు అయితే మరొక కీలకమైనటువంటి అంశంగానే చెప్పుకోవాలి. ఎందుకంటే కొద్దిసేపటి క్రితం ఆయన ప్రాయశ్చిత్త దీక్షను కూడా చేపట్టారు. మంగళగిరిలో ఉన్నటువంటి దశావతార వెంకటేశ్వర స్వామి టెంపుల్లో దీక్ష ప్రత్యేక పూజలు చేసి ఈ దీక్షను చేపట్టడం జరిగింది. 11 రోజుల పాటు ఆయన దీక్షలో ఉండబోతున్నారు. అయితే దీక్ష చేపట్టిన తర్వాత మీడియాతో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. కీలకమైనటువంటి కామెంట్స్ అయితే పవన్ కళ్యాణ్ చేశారు. ఎందుకంటే గత 5 ఏళ్లుగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి టీటీడీ బోర్డు సభ్యులందరూ కూడా బయటకు వచ్చి మాట్లాడాలి. టీటీడీలో ఏం జరిగిందనే దానికి సంబంధించి కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా బోర్డు సభ్యులంతా కూడా కాంట్రాక్టర్లు లేదంటే దర్శనాల కోసమే మాత్రం కాదు, దేవుడిని కాపాడేందుకు, దేవుడికి అపచారం జరిగింది కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఏం జరిగిందనేది పూర్తిగా బయట పెట్టాలంటూ పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. వీళ్లతో పాటు టీటీడీలో పనిచేసే ఉద్యోగులను కూడా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేశారు. టీటీడీలో కల్తీ నెయ్యి వ్యవహారం, అలాగే లడ్డూ ప్రసాదం కల్తీ అనేది జరుగుతున్నటువంటి నేపథ్యంలో మీరంతా కూడా ఏం చేస్తున్నారు? బయటకు వచ్చి మాట్లాడాలి కదా, ఎందుకు మాట్లాడలేదు? టీటీడీ ఉద్యోగులకు కూడా అపరాధం ఉందనేది చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ మరొక కామెంట్ చేయడం జరిగింది. ఇక కీలకమైనటువంటి కామెంట్స్ అయితే ప్రధానంగా అయోధ్య రామ మందిరానికి సంబంధించినటువంటి అయోధ్య రామ మందిరం ప్రతిష్టాపన జరిగినప్పుడు ఏదైతే టీటీడీ నుంచి 1,00,000 లడ్డూలు ఇక్కడి నుంచి అయోధ్యకు వెళ్ళాయి, అక్కడికి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ప్రసాదంగా టీటీడీ లడ్డూలు ఇచ్చారు. అయితే ఆ లడ్డూల్లో కూడా
ఇప్పుడు బీఫ్ ఆయిల్ అలాగే ఫిష్ ఆయిల్ కూడా కలిసిందంటూ కూడా పవన్ కళ్యాణ్ చేసినటువంటి హాట్ కామెంట్స్ ఇప్పుడు మరొకసారి రాజకీయంగా చర్చనీయాంశానికి దారితీసిందని చెప్పాలి. అయోధ్యకు వెళ్లినటువంటి లక్ష లడ్డూల్లో కూడా బీఫ్ ఆయిల్ అలాగే ఫిష్ ఆయిల్ కూడా కలిసింది. కల్తీ లడ్డులే అయోధ్యలో ప్రసాదంగా పంచిపెట్టారు. అందరూ కూడా దేశం నుంచి అలాగే ప్రపంచ నలుమూల నుంచి వచ్చినటువంటి పెద్దలందరూ కూడా ఆ లడ్డూలను తిన్నారు. దీనికి ఏం చెప్తారు సమాధానం అనేది పవన్ కళ్యాణ్ ఇప్పుడు కొత్త అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. దీంతో పాటు జాతీయ స్థాయిలో కూడా అందరూ కూడా మాట్లాడాలి, బయటకు వచ్చి హిందూ మనోభావాలు దెబ్బతిన్నప్పుడు ఎందుకు ఇష్యూ చేయట్లేదు, అటు క్రిస్టియన్ గానీ లేదంటే ముస్లిం మైనారిటీకి సంబంధించినటువంటి ఇష్యూస్ వస్తే దేశం అంతా కూడా అల్లకొల్లంలో అవుతుంది. కానీ హిందువుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశం వచ్చినప్పుడు ఎందుకు ఎవరు బయటకు వచ్చి మాట్లాడట్లేదు అంటూ కూడా పవన్ కళ్యాణ్ కామెంట్ చేయడం జరిగింది. ప్రధానంగా అయోధ్యకు సంబంధించినటువంటి ప్రసాదంలో కూడా ఇవి కలిసాయని పవన్ కళ్యాణ్ చేసినటువంటి కామెంట్స్ అయితే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ దుర్గా.